స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ వేదిక మీద మా నాయకులకు కార్పొరేటర్లకు మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం 80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ బానిస సంఖ్యలకెళ్ళి 80 సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చి స్వతంత్ర భారతదేశంగా వెలిసిన రోజు ఇది. అంటే ఈ రోజు ఒక పేదవారి కళ సాకారం చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద 552 మంది పేదవాడు ఇప్పుడే 3 ఇళ్లను గృహప్రవేశం చేసాం. చేతులు దురదృష్టవశాత్తు దేవుణ్ణి ఆ రోజు చిన్న చూపుతోని 4 ఇద్దరు పోయి ఒక భర్త చనిపోయినాం, గృహప్రవేశం చేయించినాం. ఇక్కడ మీ అందరినీ పేదవాళ్ళని చూస్తుంటే నిజంగా ఒకవైపు సంతోషం, మీకు ఇల్లిస్తున్నట్టు ఒకవైపు బాధ. తెలంగాణ వచ్చింది ఎందుకు? పేదవాళ్ళు బాగుండాలని 2014లో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మన పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, పేదవాళ్ళు మంచిగా చదువుకోవాలి, పేదవాళ్ళకు ఉచితంగా రేషన్ కార్డు, తెల్ల బియ్యం, తెల్ల కార్డు, సన్న బియ్యం ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచన చేస్తే ఆ రోజు మన నిధులన్నీ ఆంధ్రాకు పోతున్నాయని చెప్పి తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుని చూసుకుని తప్ప మనం చూసుకోలేదు. ఇవాళ ఎప్పుడు ఈ ఇండ్లు ఎప్పుడు కట్టింది చెప్పరు మీరు? 2018లో కంప్లీట్ అయి డ్రా తీసిందా? అంతేనా? అంటే ఏదో 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళకెళ్ళి డ్రా తీసుకొని మీరు ఆ చిట్టీలు పట్టుకొని తిరుగుతుంది తప్ప ఎప్పటికీ అది పూర్తిగానే మీకు ఇయ్యలేదు. ఇలా నేను మళ్ళా మినిస్టర్ అయిన తర్వాత ఆలోచించి ఒకవైపు ఇటు తిప్పర్తి వైపు అటు సైడ్ నల్గొండ మునుగోడు రోడ్లో కొందరికి ఓల్డ్ సిటీ వాళ్లకు దేవరకొండ రోడ్లో కొంచెం అట్లా అక్కడక్కడ 20 ఎకరాలు చూసుకుంటూ ఇప్పుడు అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 5 గజాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు. అది నా కోట కానీ మన ఎంపీ రఘువీర్ రెడ్డి కోట కానీ ముఖ్యమంత్రి గారికి స్పెషల్ గా తెచ్చైనా సరే మన మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద నగరం ఇది. ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ఇల్లు కట్టుకోలేదు. ఈ 552 కాదు, పోయిన సంవత్సరం 700 ఇల్లు నా ఎమ్మెల్యే కోటా కింద 700 మందికి 5 లక్షల లెక్క దాదాపు 35 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మీ అందరి సమక్షంలో మీ అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్న మా మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ మేయర్ ఉమర్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే మీకు ఒక కానుక ఇచ్చిండు. ఏంది ఆ కానుక? జిమ్. అది మగపిల్లలు చేయొచ్చు, లేడీస్ కూడా చేయొచ్చు. జిమ్ అంటే ఆరోగ్యానికి మంచిది. వాకింగ్ పోయిన తర్వాత తిప్పిస్తానని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మా ఇందిరమ్మ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఒక ట్రైబల్ ఇల్లు అడిగిండు. ఒక ట్రైబల్ ఇల్లు ఇస్తాం కానీ నీ కోటా కూడా 10 లక్షలు ఇస్తే అక్కడ మేము ఫ్లడ్ లైట్ పెట్టుకుంటాం. ఎమ్మెల్సీ కోటా కింద 10 లక్షలు ఇవ్వాలని. అలాగే మా మరో సోదరుడు మన దేవీర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే నారాయణ సాగర్, మన కలెక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్పీ శరత్చంద్ర పవార్ గారికి, వేదిక మీద హఫీజ్ ఖాన్ గారు, మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ప్రేమ్ కరణ్ గారికి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, ఇంకా జ్ఞానేశ్వరి స్థానిక మీ కౌన్సిలర్, ఇక్కడ రోడ్లే కాదు మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని ఇవాళ మీ ఇందిరమ్మ ఇళ్ళ కూడా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం 2 కోట్లతో. మీ కౌన్సిలర్ గారు, మేయర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అందరు కార్పొరేటర్లు కలిసి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళకు కూడా అప్పుడే సిమెంట్ రోడ్లు వేసుకున్నాం గృహప్రవేశం రోజు. ఇంకా కొద్దిగా మధ్యలో మిగిలిపోయింది. డ్రైనేజ్ కూడా మీరు చూసినాం, గుట్టలు రాళ్ళు వెళ్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేస్తున్నాం, మీకు ఇబ్బంది రాకుండా శానిటేషన్. ఈ కాలనీలో కట్టుకున్న ఇళ్ల వాళ్లకు డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయింది, ఇంకా వర్క్ నడుస్తున్నది. ఆ సీసీ రోడ్ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం. అదే కాదు, ఇంకా 3 కోట్ల రూపాయలనే లోపల వాటర్ కనెక్షన్ ఇళ్లలో పోయి చూస్తే అన్ని బాత్రూమ్లలో, కిచెన్ లో నీళ్లు కూడా వస్తున్నాయి. అందుకనే మీ అందరికి కూడా చెప్తున్నాం, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు బస్ ఎక్కినా టికెట్ తీసుకునేది లేదు. కరెంటు వాడితే బిల్లు ఎవరైనా కడుతున్నా? మీరు ఎవరైనా కడుతున్నా కరెంట్ బిల్లు? సపోర్ట్ చేస్తారంటే కడుతున్నట్లు లెక్క. మీరు కడితే కలెక్టర్ గారికి కోపడతా నేను.
కడుతున్నా కరెంట్ బిల్లు మరి గట్టిగా చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి ఒకడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు బాగుండాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా ఆలోచించిండో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మినిస్టర్లో మాది ఒకటే ఆలోచన, పేదవాళ్ళకి బస్సు ఉచితం ఉండాలి, కరెంటు బిల్లు ఉండొద్దు, తెల్ల రేషన్ కార్డు గతంలో లేకుండే 87,000 రేషన్ కార్డులు మన జిల్లాలో ఇచ్చి దాని మీద గతంలో దొడ్డు బియ్యం ఇస్తే పశువులు కూడా తినకపోతుండే, డీలరే అమ్ముకుంటారు రైస్ మిల్కు. ఇలా సన్న బియ్యం ఇస్తున్నా లేదా మీకు? సన్న బియ్యంతో తింటున్నా లేదా మీరు? నేను మా రేవంత్ రెడ్డి మన ఇక్కడ మా ఎంపీ రఘువీరెడ్డి గారు తినే అన్నమే మీరు తింటున్నారు. పేద పెద్ద ఉండొద్దు. రేపటికెళ్ళి గ్రూపేషన్ చేసిన వాళ్ళు మనిషికి 10,000 రూపాయలు నా ఇంటికి నా సొంత అమ్మడో నా చెల్లెనో మా అక్కనో మా తమ్ముడో గ్రూపేషన్ పోయినట్టు మీకు స్కూళ్ళల్లో పోయినప్పుడు కూడా ఇస్తాను. నాకు ఇంటికి పోతే ఏంటంటే పేదోనికి అలాగే గిన్నెలు కొనుక్కుంటాడు, కొత్త స్టవ్ కొనుక్కుంటాడు, గ్యాస్ కనెక్షన్ తీసుకుంటాడు. 550 ఇళ్ళంటే 55 లక్షలు అవుతుంది. కానీ లక్షల గురించి బాధపడతలేదు. మీ బొక్కలో సంతోషం చూడాలి. పేదవాళ్ళకి అంతో ఇంతో మీ ఎంకన్నా ఉన్నాడని చెప్తే ఒక చేతనే సహాయం చేయాలని చెప్తారు. అదో పెద్ద పైసలు కాదు, పేదవాళ్ళు ఉన్నారని. అందుకనే మీరు తొందరగా గ్రూపేషన్ చేసుకోండి. ఏ ఇబ్బంది ఉన్నా మేయర్ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉన్నారు. ఎస్పీ గారు కూడా చెప్తున్నా, ఎవరో ఇక్కడ మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి మనిషికి 2,000 తీసుకున్నట్ట, ఎవరు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఎస్పీ గారు కలెక్టర్ గారు మీ బాధ్యత. నేనే ఉల్టా పైసలు ఇస్తున్నా వాళ్ళకి 10,000. ఎవరో వచ్చి మనిషికి 2,000 తీసుకున్నట్ట. నా దగ్గర గొప్పవారు వచ్చి అడగలే, ఇన్ని ఏమని అడగలే, రిపేర్ చేయమని అడగలే. 5 కోట్ల నాంతలు నేనే కలెక్టర్ గారికి చెప్పి రిపేర్ చేయించినాను. మీ దగ్గర ఉల్టా పైసలు తీసుకుంటారు, నేనే మీకు పైసలు ఇవ్వాలి. అందుకనే పోలీసు కలెక్టర్ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్తున్నా, అలా 2,000 వాళ్ళకి ఇప్పిస్తే ఆ 2,000 నా 10,000 కంటే ఇంత సమానం వస్తుంది. అసంటోళ్ళు ఉంటారు నల్గొండలో నమ్మొద్దాలని మీ అందరికీ చెప్తున్నా. నేను బతుకున్నంత వరకు